అధర్మము, అజ్ఞానము, మదము, మోహము, మాత్సర్యాలు విహారం చేస్తూ ఉంటాయి. అంటే ఏ గుణాలైతే పనికిరావో మానవుడికి అవన్నీ మనలో సంపూర్తిగా పెరిగి విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటాయి. చూడండి, మీరు ఆలోచించండి. అధర్మం, నేను చెప్పాక అసలు ధర్మం అంటే మనకు తెలియదు, నువ్వు చేసేదే ధర్మం అంతే. తర్వాత అజ్ఞానం, నీకు ఏది మంచో చెడు చేసే జ్ఞానం లేదు నీకు. ఒకటి చెప్తే ఒకడు ఎవడని చెప్తే అది పనికిరాదు. చెప్పేవాళ్ళే వెళ్ళి అవుతారు, నువ్వా నాకు చెప్పేది అని. తర్వాత మదం, సరే బాగా నీ దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయి, నేను ఎవడో తెలుసా? లేదు, మీ బావగారో మీ అత్తగారో మామగారో ఎమ్మెల్యేనో మినిస్టరో, ఎవడనుకున్నావు నువ్వు? నాకు చెప్తావా? మదం. 8 రకాల మదాలు ఉన్నాయి. తర్వాత మోహం, ఒక వస్తువు పట్ల ప్రేమ పెంచుకుంటాం విపరీతంగా మనం, దాన్ని వదిలిపెట్టే బుద్ధి లేదు, అది పోతుందేమో అని భయం, ఎవడన్నా దగ్గరకు వస్తే వాడిని కొట్టడం, ఇది మోహం. తర్వాత మాత్సర్యం అంటే జలసి, ఎవడన్నా వాడు బాగున్నాడంటే చూసి ఆడవడం, కారణం ఉండదు, వాడు అన్నం వాడు తింటున్నాడు కానీ వాడిని చూడగానే నీకు ఏడుపు, ఎందుకు వాడు సజావుగా ఉన్నాడు కనుక. వాడు కూడా నీలాగా ఏడుస్తుంటే సంతోషిస్తావు. నా భక్తిని వృద్ధిపరిచేదే ధర్మం. ధర్మం అంటే ఏ ధర్మమైన మార్గాన్ని నువ్వు పాటిస్తున్నావో అది నీకు భక్తిని వృద్ధిపరచాలి. అప్పుడు అది కాదే ధర్మం కాదు. నీకు భక్తి పెంపొందించకపోతే నువ్వు పాటించేది ధర్మం కాదు. రెండోది, ఏకైక బ్రహ్మాత్మ సాక్షాత్కారం కలిగించేదే జ్ఞానం. ఏకైక, ఒక్కటే అయినటువంటి బ్రహ్మాత్మ సాక్షాత్కారం కలిగించేదే జ్ఞానం. సో పరమాత్మ ఉన్నాడు, ఆయన్ని తెలుసుకోవడానికి నేను ప్రయత్నం చేయడమే నువ్వు తెలుసుకునే జ్ఞానం. విషయభోగాల పట్ల విరక్తి కలిగించేదే వైరాగ్యం.